పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం పెట్రోల్ ధరలపై పడింది. భారత్లో పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రీమియం పెట్రోల్పై లీటర్కు ₹2.30 పెరిగింది. అటు ఇండస్ట్రియల్ డీజిల్ ధర కూడా పెంచింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ డీజిల్ లీటర్కు ₹22 పెంచింది. యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతి భారీగా తగ్గింది. ఇప్పటికే శివారు ప్రాంతాల బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. అయితే సాధారణ పెట్రోల్ ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. వీటి రేట్లలో ఎలాంటి మార్పు లేదు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. ఈ పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి? పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్ను తాకింది. తొలుత వంట గ్యాస్ ధరలు పెరిగాయి. తాజాగా పవర్ పెట్రోల్ ధరలు పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సో ఆయిల్ కంపెనీలు హెచ్పిసిఎల్ కానీ ఐఓసి లాంటి కంపెనీలన్నీ కూడా దాదాపు లీటర్కు ₹2.30 ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. వీటిని తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా ప్రకటించాయి. సో ఈ పవర్ పెట్రోల్ ఉపయోగించేటువంటి వాహనాలు ప్రధానంగా లగ్జరీ వెహికల్స్, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వెహికల్, వీటిని ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి లగ్జరీ వెహికల్స్ మాత్రమే వీటిని ఉపయోగిస్తుంటాయి. వాటితో పాటు ఈ పవర్ పెట్రోల్ కారణంగా ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఇదంతా కూడా బాగుంటుంది కాబట్టి కొద్దిమంది పవర్ పెట్రోల్ కూడా యూజ్ చేస్తుంటారు. సో ఈ పవర్ పెట్రోల్ వినియోగించేటువంటి వారికి డెఫినెట్గా పెట్రోల్ వాత పడింది. ₹2.30 అధికంగా ప్రతి లీటర్కు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు కూడా లీటర్కు ₹22 పెరిగినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఇదంతా కూడా భారంగా మారేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మిడిల్ ఈస్ట్లో గత 21 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇంకా రోజు రోజుకు ముదురుతోంది, ఇతర దేశాలకు కూడా విస్తరిస్తుంది. సో ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసిపోయేటువంటి అవకాశాలు లేవు. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర, బ్యారెల్ ముడి చమురు ధర $100 పైగా పలుకుతోంది. సో ఆ నేపథ్యంలో హైయెస్ట్ రేట్కు కంపెనీలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలాగే ఒకవైపు రూపాయి మారకపు విలువ కూడా చాలా ఘోరంగా పడిపోయింది. మనం చూసాం ₹92 పైగా రూపాయి మారక విలువ పడిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలకు బిల్ పెరుగుతోంది. సో ముడి చమురు ఒకవైపు దొరకడం గగనమవుతుండగా దిగుమతి చేసుకున్నటువంటి ముడి చమురు కూడా చాలా పెద్ద ఎత్తున బిల్ పే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో 21 రోజుల పాటు కొంత నెట్టుకొచ్చినటువంటి ఈ ఆయిల్ గ్యాస్ కంపెనీలు మెల్లమెల్లగా ఆ భారాన్ని ప్రజలపై నెట్టడం ప్రారంభించాయి. ప్రస్తుతం అయితే పవర్ పెట్రోల్ పైన ధర పెంచారు. సో 1-2 రోజుల్లో పెట్రోల్, డీజిల్ పైన కూడా ధరలు పెంచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పట్లో యుద్ధం ముగిసేటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఇరాన్ భారీ ఎత్తున ఇతర గల్ఫ్ దేశాలపైన విచక్షణ రహితంగా దాడులు చేస్తుంది. అలాగే ఆయిల్ రిఫైనరీస్ పైన భారీ ఎత్తున దాడి చేస్తుంది. సో ఖతార్లో చేసినటువంటి ఆయిల్ రిఫైనరీ పైన దాడి వల్ల దాదాపు 5 సంవత్సరాల తర్వాత తప్ప అక్కడ మళ్ళీ ఉత్పత్తిని ప్రారంభించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అనేక చోట్ల గ్యాస్ ఉత్పత్తి చేసినటువంటి పెట్రోల్, వీటన్నిటిని ఉత్పత్తి చేసినటువంటి గల్ఫ్ దేశాల పైన ప్రధానంగా ఇరాన్ టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో సామాన్యుడిపైన మరింత భారం పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.